కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను కవర్ చేస్తున్నారు. రాజరాజేశ్వరిపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పర్యటిస్తున్నారు. వరద బాధితుల్ని పరామర్శిస్తున్నారు. ఆయన వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఆహారం, మంచినీళ్లు అందుతున్నాయా అని బాధితులను అడిగారు. జగన్ దగ్గర వారి బాధ చెప్పుకుంటున్నారు వరద బాధితులు. సహాయక చర్యలు అందడం లేదని జగన్ దగ్గర బాధితులు వాపోయిన పరిస్థితి. మొన్న సింగ్ నగర్ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున ₹1 కోటి విరాళాన్ని కూడా ప్రకటించారు వైఎస్ జగన్. ఇప్పటికే పార్టీ క్యాడర్ కూడా వరద బాధితులకు పాలు, మంచినీళ్లు, ఆహారం అందిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారికి సహాయక చర్యల్లో పార్టీ శ్రేణులు ప్రస్తుతం పాల్గొంటున్నాయి. ఇప్పుడు స్వయంగా వైఎస్ జగన్ రాజరాజేశ్వరిపేట వెళ్లారు. అక్కడి వరద బాధితులకు ధైర్యం చెప్తున్నారు ఆయన. మా కరెస్పాండెంట్ రవీంద్ర కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రవీంద్రని అడుగుదాం. రవీంద్ర, చెప్పండి, కమ్యూనికేషన్ కూడా చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి ఉన్నట్టుంది. మనకి కొంత లైవ్లు ఇవ్వడం కానీ వీటిలో కానీ కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితి. రాజరాజేశ్వరిపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. బాధితులతో మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ప్రస్తుతం కూడా రాజరాజేశ్వరిపేటతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతాల్లో వరకు మాత్రమే సిగ్నల్స్ ఉన్నాయి. ఈ తర్వాత 10 అడుగుల దూరం నుంచి సిగ్నల్స్ లేని పరిస్థితుంది. ఇక్కడే కాదు, లోపలికి వెళ్లే కొద్దీ రాజరాజేశ్వరిపేటతో పాటు మిగతా అనేక ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ అయితే లేదు. ఇంతవరకు కూడా పునరుద్ధరించలేకపోయారు. గడిచిన 5 రోజులుగా పూర్తి స్థాయిలో వరద ప్రభావంలో ఈ ప్రాంతం అంతా కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. జనం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి, వృద్ధులు, మహిళలు, పిల్లల పరిస్థితి అయితే అత్యంత దీనావస్థను ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి ప్రాంతాల్లో మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత ప్రస్తుతం విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా తెలుసుకున్నారు. అందులో భాగంగా కొద్దిసేపు క్రితమే రాజరాజేశ్వరిపేటకి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బాధితులు ఎవరైతే ఉన్నారో, వరద బాధితులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి తాము గడిచిన 5 రోజులుగా ఎదుర్కొన్నటువంటి సమస్యను జగన్ కు విన్నవిస్తూ ఉన్నారు. ఇదే కాదు, నిన్నగాక మొన్న సింగనగర్ ప్రాంతానికి వైఎస్ జగన్ వెళ్లిన సమయంలో కూడా అక్కడ బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తాము ఎదుర్కొన్నటువంటి సమస్యలను విన్నవించిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన 4 రోజులుగా చూస్తే కనుక అంతకుముందు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. స్టిల్ ఈ రోజు కూడా కేవలం ప్రధాన మార్గంలో ఉన్నటువంటి ఇళ్లలో వారికి మాత్రమే ఈ ఫుడ్ గానీ వాటర్ గానీ అందిస్తున్నారు తప్ప లోపల వైపు ఉన్నటువంటి ప్రజలు ఇంకా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్న సింగనగర్ వెళ్ళినప్పుడు కూడా వైఎస్ జగన్ కు ఇదే పరిస్థితిని అక్కడ స్థానికులు వివరించారు. ప్రస్తుతం రాజరాజేశ్వరిపేటకి జగన్ చేరుకున్నారు. స్టార్టింగ్ ప్రాంతంలోనే రాజరాజేశ్వరిపేట సంబంధించినటువంటి ప్రధాన రోడ్డుకు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలోనే అక్కడ స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ సమస్యలను జగన్ వెలువరిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ ప్రధాన మార్గంలో సహా లోపలికి జగన్ వెళ్ళబోతున్నారు. అక్కడ మిగతా బాధితులను కూడా ఆయన పరామర్శించబోతున్నారు. వాస్తవానికి గడిచిన 4-5 రోజులుగా అయితే వరద ముంపులోనే మునిగిపోయిన పరిస్థితి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఎంత తీవ్ర స్థాయిలో దుర్భర జీవితాన్ని అయితే ఈ ప్రాంత వాసులు గడిపారని చెప్పుకోవచ్చు. కనీసం వారిని పలకరించే నాదులు లేరు. ఫోన్ చేద్దామంటే పూర్తిగా ఇక్కడ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుంది. ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో టవర్స్ దగ్గర మొత్తం ముప్పుకోలేని నేపథ్యంలో అక్కడ వాటన్నిటిని కూడా ఆఫ్ చేసిన పరిస్థితి. సో సిగ్నల్స్ లేక ఈ ప్రాంతం అంతా కూడా బయట ప్రపంచానికి తమ సమాచారం తెలియజేయడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు ప్రధానంగా పిల్లలు, వృద్ధులతో పాటు అనారోగ్య పీడితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కనీసం మెడిసిన్ అందించడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ముందుకు వచ్చిన పరిస్థితి కనపడలేదు. కనీసం సమాచారం ఇద్దామంటే ఇక్కడ సిగ్నల్స్ లేక మొబైల్ వ్యవస్థ కూడా పూర్తిగా మరుగున పడిన పరిస్థితి. సో ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని గడిచిన 5 రోజులుగా ఇటు రాజరాజేశ్వరిపేట వాసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇప్పటికైనా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందాయా తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజరాజేశ్వరిపేటకు ప్రస్తుతం చేరుకున్నారు. ఇక్కడి నుంచి మరింత ముందుకు ఆయన లోపలికి అయితే వెళ్ళబోతున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి బాధితులను కూడా ఆయన కలబోతున్నారు. మొన్న సింగనగర్ లో కలిసిన తర్వాత నిన్న పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటు గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిన నేపథ్యంలో మన వంతుగా పార్టీ తరఫున ఏం సహాయ సహకారాలు అందించాలి, ఏం చేయాలనే దాని మీద పార్టీ సీనియర్ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముందు ఒక ఆర్థిక సాయం ప్రకటించాలనేది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ₹1 కోటి ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్ పార్టీ అధినేతగా ప్రకటన చేశారు. ఆ సాయంతో ఏ విధంగా వారికి మంచి చేయాలనే దాని మీద
ఒక నిర్ణయం అయితే ఇవాళ రేపట్లో కూడా తీసుకోబోతున్నారు. అంటే మెడికల్ క్యాంపులు పెడతారా, లేదంటే వారికి ఏమన్నా ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలు అందిస్తారా, లేదా నగదు రూపాయలు అందిస్తారా, తదితర అంశాలకు సంబంధించి మళ్ళీ పార్టీ నేతలు డిసైడ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజు ఉదయం నుంచి కొద్ది గొప్ప ప్రధాన మార్గంలో ఉన్నంత వరకు ట్రాక్టర్లతోటి ఫుడ్ అవి పంపిణీ చేస్తున్నప్పుడు కూడా లోపల ప్రాంతాల్లో అసలైన బాధితులు ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. వారికి మాత్రం ఇంతవరకు చేరుకోలేదు. కనీసం మంచినీరును అందిస్తే ఇంట్లో ఉన్న దాంతో ఏదో కొంత బయటపడతామని చెప్తున్నప్పుడు కూడా అక్కడ కూడా అందించలేదు. నిన్న మధ్యాహ్నం వరకు రవీందర్ చూస్తున్నాం, రాజరాజేశ్వరిపేట లోపలికి వెళ్తున్నారు. మీరు అక్కడ ఒక స్థానికుడిగా చెప్పండి, ఆ చుట్టుపక్కల వాంబే కాలనీ ఉందంటున్నారు, లోపలికి ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయంటున్నారు. మీరు చెప్తున్నట్టుగా అక్కడ దాకా సాయం అందట్లేదు అంటున్నారు. ఈ వరద వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు, పైగా మళ్ళీ వర్షం వస్తుందని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు తక్షణం ప్రభుత్వం ఏం చేయగలదు, ఏం చేయట్లేదు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ప్రశ్న మాత్రం ఏం చేయట్లేదు అనే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యంత ఘోరమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు, మేము అచేతన స్థితిలో ఉన్నాము, కింది స్థాయి వరకు మేము ఇచ్చేటువంటి ఆదేశాలు వెళ్ళలేకపోతున్నాం, మేము ఏమి చేయలేకపోతున్నాము, వరద నీరు ఎక్కువగా ఉందంటూ ఒక నిస్సహాయతను ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన పరిస్థితి మనం నిన్న చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైంది. ఇంత వరద వచ్చి ఇంత సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఏదో రూపంలో ముందు బాధితులను ఓదార్చడానికి, బాధితులను పరామర్శించడానికి, వారికి కొద్ది గొప్ప తాగునీరు మంచినీరు అందించి ప్రయత్నం చేయాలి. కానీ మేము ఏమి చేయలేకపోతున్నామని ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చెప్పారంటే ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పుకోవచ్చు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మంత్రులు, అలాగే కొంతమంది అధికారులతో పాటు ముఖ్యమంత్రి తరచూ సింగనగర్ ఫ్లైఓవర్ మీద అక్కడ హడావుడి చేస్తుండటంతో జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా అధికారులు అందరూ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నారు తప్ప కింది స్థాయి స్టాఫ్ కి ఎలాంటి సమాచారం కూడా అందించలేకపోతున్నారు. దాంతో సరైన పర్యవేక్షణ అనేది లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అందులో భాగంగానే గడిచిన 5 రోజులుగా ఏ ఒక్కరు కూడా కనీసం మంచినీరు కూడా అందించలేని పరిస్థితి. అయితే ఇప్పటికీ కొంత గొప్ప ప్రధాన మార్గంలో ఉన్న వారికి మాత్రమే అక్కడక్కడ అందిస్తున్నారు తప్ప లోపల ఉన్నటువంటి ప్రాంతాల వారికి మాత్రం కనీసం ఈ క్షణం వరకు కూడా మంచినీరు, మెడిసిన్ కానీ లేదంటే తినడానికి తిండి కానీ అందని పరిస్థితి కనిపిస్తుంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు బుడమేరు ముంపు కారణంగా ఇళ్లలో సైతం మృతదేహాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే నిన్న మనం చూసాం సింగనగర్ దగ్గర కూడా ఒక మహిళ, పద్మావతి అనేటువంటి ఒక మహిళ కళ్ళెదుటి చనిపోయింది. ఆ భర్త పిల్లలు కలిసి ఒక తోపుడు బండి మీద నెట్టుకుంటూ వరద నీటిలోంచి తోసుకుంటూ వచ్చిన పరిస్థితి. అంతకుముందు ఫోన్ చేసి అధికారులు సమాచారం అందించినా కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు. ఒక అంబులెన్స్ పంపించలేదు, కనీసం ఒక పడవను కూడా పంపించకపోవడంతో ఆమె హార్ట్ అటాక్ తోటి కన్ను మూసిన పరిస్థితి. కళ్ళెదుటే తల్లి చనిపోవడం, కన్న కొడుకులు జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి. అట్లాగే ఆ భర్త కన్నీటి పర్యంతమైన వైనాన్ని కూడా మనం చూసేస్తాం. ఇలాంటి ఘటనలు అనేకం అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు కాస్త తెరపించిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ఇంకా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాత్రం దాని సమాధానం నిన్న చంద్రబాబు చెప్పిన మాటలే మరోసారి చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉంది, ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితిలో ఉంది, పూర్తిగా చేతులు తీస్తుందని చెప్పుకోవచ్చు. అదృష్టశాత్తు ఈ రోజు వాలంటీర్లు కొంతమంది వచ్చారు. వాలంటీర్లు తమ ట్రాక్టర్లో ఆహారాన్ని అట్లాగే మంచినీళ్ళు తీసుకొని ఇంటింటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ రోజు ఉదయం చూసిన పరిస్థితి. సో ఇలాంటి వాలంటీర్లను మొన్నటి నుంచే ఉపయోగించుకున్నట్టయితే ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఎక్కడెక్కడ ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఏ ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వారి సమస్యలు ఏంటి వారందరికీ చాలా స్పష్టంగా వాలంటీర్లు తెలుసు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళుగా వారు ఆ ఇళ్లలో ఒక మనిషిలాగా తాళ్ళలో నాలుగులాగా వ్యవహరించారు కాబట్టి ఏ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో వారికి తెలుసు. కాబట్టి అత్యవసరంగా ఎవరికి వైద్యం అందించాలి, అత్యవసరంగా ఎవరికి మెడిసిన్ అందించాలి, మందులు అందించాలి, అట్లాగే ఫుడ్ అందించాలనేటువంటిది మొత్తం అంతా కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ విధంగా సహాయం చేయడానికి వీలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి నిన్నటి నుంచి కొంత గొప్ప ఆ వాలంటీర్లను వాడుకుంటున్నారు. ఈ రోజు కూడా కొంతమంది వాలంటీర్లు బయటకు వచ్చి వారితో కూడా సేవా కార్యక్రమాలు చేయించుకున్నటువంటి పరిస్థితి. ఇదే పని గడిచిన 5 రోజులు చేసినట్టయితే ఇంత ప్రాణాపాయం కూడా ఉండేది కాదు. ఇప్పటికే 32 మృతదేహాలను బుడమేరు ముంపు ప్రాంతాల్లో గుర్తించారంటే ఇక రానున్న రోజుల్లో ఇంకా అంటే వరద పూర్తిగా తీసిపోయిన తర్వాత చూస్తే పెద్ద సంఖ్యలో మృతదేహాలు కూడా బయటపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ స్థాయిలో ఎఫెక్ట్ ఉంది. ఇప్పటికీ 6వ రోజు వచ్చినప్పుడు కూడా 5వ రోజు వచ్చినప్పుడు కూడా ఈ రోజు మధ్యాహ్నం ఈ టయానికి కూడా ఇంకా
లోపల కూడా పోలేకపోతున్నారంటే ఇక లోపల ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. అత్యంత రవీంద్ర ఒక్క నిమిషం రవీంద్ర, ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజరాజేశ్వరి పేట వెళ్లారు. అక్కడ నుంచి విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడుతున్నారు. ఆహారం కోసం, నీటి కోసం బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు తమ బాధలన్నీ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. చాలా మందికి ఇప్పటికీ కూడా లోపల ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళందరికీ కనీసం నీరు, ఆహారం కూడా అందని పరిస్థితి ఉంది. ఇలా బయటకు వచ్చి కొంత ఆహారం తీసుకుని కొంతమంది చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళంతా కూడా పాత రాజరాజేశ్వరిపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ బాధలు చెప్తున్న పరిస్థితి. సింగ్ నగర్ లో ఇప్పటికే పర్యటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వరద వచ్చిన 2 రోజులకే అక్కడికి వెళ్లారు. నడుంలోతు నీళ్లు ఆ రోజు మనకు కనిపించాయి. ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో అదే పరిస్థితి. మనం రైట్ సైడ్ విండో విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. చేతికి ఏది అందితే అది, ఎంత సామాను అందితే అంత సామాను పట్టుకుని ఈదుకుంటూ వరద నీటిలోనే చాలా మంది బయటకు వస్తున్న పరిస్థితి. చాలా చోట్లయితే కమ్యూనికేషన్ కూడా లేదని మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి. పాత రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, ఇంకా ఆ లోపలి ప్రాంతాలు ఎక్కడా కూడా కనీస కమ్యూనికేషన్ కూడా లేని పరిస్థితి. పైగా హెలికాప్టర్లలోంచి బురదలో నీరు వేసేయడం, బురదలో ఆహార పొట్లాలు విసరడంతో చాలా మందికి ఆ ఆహారం ఎందుకు పనికి రాకుండా పోతోందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే డాబాలపైన తలదాచుకుని అక్కడే ఏదో చిన్న స్టవ్ పెట్టుకుని వండుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మరొకసారి వర్షం పడితే ఏంటి పరిస్థితి? దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇప్పటికైనా ఆ చుట్టుపక్కల ప్రాంత వాసుల్ని అప్రమత్తం చేశారా లేదా? ఇలాంటి విషయాలు ఏవి కూడా ప్రస్తుతం ప్లానింగ్ లో ఉన్నట్టుగా కూడా కనపడట్లేదు. మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేసింది. 9 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో హెచ్చరించిన పరిస్థితి. మరి ప్రభుత్వం అలర్ట్ చేస్తోందా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం చూస్తున్నాం పాత రాజరాజేశ్వరిపేట విజువల్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్థానికులంతా కూడా దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ లోతట్టు ప్రాంతాల దగ్గరికి తీసుకువెళ్తున్న పరిస్థితి. నీరు, ఆహారం తమకు అందట్లేదని, సహాయక చర్యలు కనీసం తీసుకోవట్లేదని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న పరిస్థితి. ₹1 విరాళం ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగిన రీతిలో ప్రజలకు ఉపయోగపడేలా ఆ నిధుల్ని వెచ్చించాలనే సంకల్పంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా శ్రేణులకు కూడా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తక్షణం సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి, నిత్యావసరాలు, అదేవిధంగా పాలు, నీళ్లని పంపిణీ చేయాలని కూడా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడంతో 2 రోజులుగా పార్టీ శ్రేణులంతా కూడా ప్రస్తుతం ప్రజల మధ్య తిరుగుతున్న పరిస్థితి. ఈరోజు మనం ఉదయం నుంచి కూడా చూసాం, చాలా మంది పార్టీ శ్రేణులు ట్రాక్టర్లలో తీసుకుని వెళ్లి నీళ్లు, పాలు అందించిన దృశ్యాలు మనకి ఉదయం నుంచి కూడా కనిపిస్తున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాలకి ఇంకా చేరుకోలేని పరిస్థితులున్నాయి. పడవల్ని పెద్ద ఎత్తున తెప్పించారు కానీ అవి కనీసం ఈ కాలనీల రోడ్ల లోపలికి వెళ్లట్లేదు. కొన్ని చోట్లయితే మృతదేహాలు కూడా ఉండిపోయిన పరిస్థితి. వారిని ఎలా బయటికి తీసుకురావాలి అనేది వాళ్ళ ఆత్మీయులకి తెలియట్లేదు. కొట్టుకొచ్చిన మృతదేహాల గురించి కూడా ప్రజలు చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు. వాటిని అక్కడి నుంచి కనీసం తీసి వాటికైనా కనీస మర్యాద ఇవ్వని పరిస్థితి కనబడుతోంది. వాళ్ళు ఎవరు అనేది కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడ వాతావరణం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. 2 రోజుల నుంచి విజయవాడలో ఇవే దృశ్యాలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున జనమంతా బయటికి, చేతికి ఏవి అందితే అది ఇంట్లో వస్తువులు పట్టుకుని బయటకు వచ్చేస్తున్న దృశ్యాలు. ఇల్లు, వాకిలి, తాము ఉదయం నుంచి గత కొన్నేళ్లుగా ఉన్న ఇంటిని, చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఈ పరిస్థితి ఉంటే ఈరోజు బుధవారం ఇప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేదు. కొన్ని కాలనీల్లో అయితే 2-3 రోజులుగా నీళ్లు, ఆహారం లేక అలమటిస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేం కాదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం పాత రాజరాజేశ్వరిపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజరాజేశ్వరిపేటలో పలువురు బాధితులతోటి ఆయన మాట్లాడారు. సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి సహాయం అవసరం, తక్షణం ఏం చేయాలి అనే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా అప్రమత్తత చాలా అవసరమైన పరిస్థితులే విజయవాడలో కనిపిస్తున్నాయి. ఇంకా నీటిలోనే మునిగి ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
అధికార యంత్రాంగం కొరవడ్డం, సరైన పర్యవేక్షణ లోపం ఉండడం, అదేవిధంగా సహాయక చర్యల్లో తీవ్రమైన జాప్యం, వీటితోటి విజయవాడ వాసులు తీవ్రమైన ఇక్కట్లు పడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. స్థానికంగా ఉండే ఎన్జిఓలు లేకపోతే యువత కొంతవరకు తమకు కావలసిన వాళ్ళకి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేస్తున్నారు తప్పితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక చర్యలు అందడం లేదు అనేది జనాగ్రహంలో మనకి ప్రతి చోట కల్పిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా చోట్ల 2 వీలర్స్ కానీ కార్లు కానీ ఇంకా మునిగిపోయే ఉన్న పరిస్థితి. కనీసం ప్రతి కుటుంబానికి ₹1,00,000 పైగా గృహోపకరణాలకి సంబంధించి నష్టం వాటిల్లిన పరిస్థితి కూడా చూస్తున్నాం. దాంతోపాటు కొన్ని ఇళ్లైతే పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి. చిన్న చిన్న వ్యాపార సముదాయాలన్నీ కూడా ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. పాత రాజరాజేశ్వరిపేట విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ బాధితులతో మాట్లాడడానికి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. బాధితులంతా కూడా ఒక్క చోటకు చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాము పడుతున్న కష్టాల గురించి వారంతా వివరిస్తున్నారు. ప్రస్తుతం పాత రాజరాజేశ్వరిపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. బాధితులతో మాట్లాడి వారిని పలకరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం.